మిత్రులారా, ఈరోజు వార్తలు కేవలం సాధారణ వార్తలు కాదు. వాషింగ్టన్ నుండి న్యూయార్క్ వరకు, వైట్ హౌస్ నుండి గల్ఫ్ వరకు అందరినీ తీసుకెళ్లిన భూకంపం పెంటగాన్. ప్రపంచాన్ని వణికించే స్వరం మాత్రమే ఉన్న అదే అమెరికా నేడు తన సొంత విధానాలలో చిక్కుకుపోయి బయటపడే మార్గాన్ని కనుగొనదని ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా? ఏమి జరుగుతుందో ఊహించుకోండి. అకస్మాత్తుగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో నిన్నటి వరకు 500% సుంకాలతో మొత్తం ప్రపంచాన్ని బెదిరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారతదేశానికి స్నేహహస్తం చాచవలసి వచ్చింది. నేటి వీడియోలో ఆ దృశ్యం గురించి మేము మీకు చెప్తాము. చూసిన తర్వాత మీరు మీ కళ్లను నమ్మకపోవచ్చు. ట్రంప్ విధానాలు మొత్తం ప్రపంచాన్ని అమెరికాకు వ్యతిరేకంగా మార్చాయి. అది నాటో, బ్రిక్స్ దేశాలు లేదా మధ్యప్రాచ్యంలోని గల్ఫ్ దేశాలు కావచ్చు. ఒకదాని తర్వాత ఒకటి అందరూ అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధ కేకలు వేశారు. పరిస్థితి ఇలా మారింది. సముద్రంలో ఇంత పెద్ద ఎత్తున జనం గుమాగుడడం వల్ల మూడవ ప్రపంచ యుద్ధం కొన్ని క్షణాల దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ వేచి ఉండండి. వీటన్నిటి మధ్య భారతదేశం ఏమి చేసిందో మరియు చైనా అమెరికాను ఎలా గొంతుకోసిందో మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మనం భారతదేశ దౌత్యం అమెరికాను ఎలా మోకరిల్లేలా చేసిందో మరియు చైనా అమెరికా నుండి ఆ విషయాన్ని ఎలా లాక్కుందో మీకు తెలియజేస్తాము. అది లేకుండా అమెరికా ఒక్క క్షిపణిని కూడా నిర్మించలేదు. కాబట్టి మిత్రులారా, మీ ఊపిరిని పట్టుకోండి. ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో మీరు మరే ఇతర ఛానెల్లో కనుగొనలేని సమాచారాన్ని పొందబోతున్నారు. ఈ వీడియో ప్రతి భారతీయుడికి గర్వకారణం. కాబట్టి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ విభాగంలో జై హింద్, భారత్ మాతా కీ జై అని రాయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మరియు మీరు దేశంలోని ఏ మూల నుండి మా వీడియోను చూస్తున్నారు, దయచేసి మీ నగరం పేరు రాయండి. మిత్రులారా, ముందుగా ఉత్తరాన ప్రస్తుతం ఉన్న దారుణమైన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. అట్లాంటిక్ మహాసముద్రం. ఈ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ అమెరికా బలమైన ప్రదేశంగా పరిగణించేవారని మీకు తెలుసు. అమెరికా దీనిని తన వెనుక ప్రాంగణంగా భావించింది. దాని అనుమతి లేకుండా అక్కడ ఆకు కూడా కదలదు. కాని నేడు అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచ కోపానికి కేంద్రంగా మారింది. ఒకవైపు బ్రిక్స్ దేశాల సమూహం, ఇందులో చైనా, రష్యా మరియు భారతదేశం వంటి అగ్రరాజ్యాలు ఉన్నాయి. మరోవైపు ఒకప్పుడు అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రులైన నాటో దేశాలు ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా మారాయి. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా సొంత మిత్రదేశాలు ఇప్పుడు దానిపై యుద్ధం ప్రకటించాయి. ట్రంప్ విధానాల వల్ల స్నేహితులను కూడా శత్రువులుగా మార్చారు. ఇంతలో గల్ఫ్ దేశాలు, మధ్యప్రాచ్యంలో అమెరికాపై కోపం చెలరేగింది. ఇరాన్ మరియు టర్కీలపై అమెరికా ప్రకటనలు మరియు బెదిరింపులు చేసిన విధానం, అమెరికా బెదిరింపులను తాము ఇకపై సహించబోమని గల్ఫ్ దేశాలు స్పష్టం చేశాయి. వారు ప్రత్యక్షంగా అమెరికాకు వ్యతిరేకంగా ఫ్రంట్ను తెరిచారు. అనేక అరబ్ దేశాలు కూడా అమెరికా తన పరిమితులను దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బహిరంగంగా బెదిరించాయి. ఊహించుకోండి, నిన్నటి వరకు అమెరికా భద్రతా శిబిరంపై ఆధారపడిన దేశాలు ఇప్పుడు అమెరికాను సవాలు చేస్తున్నాయి. మరియు మిత్రులారా, ఈ కోపం కేవలం ప్రకటనలకే పరిమితం కాదు. దీని ప్రభావాలు భూమిపై మరియు సముద్రంలో అనుభవిస్తున్నాయని నివేదించబడింది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలతో పాటు నాటో దేశాలు కూడా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తమ యుద్ధనౌకలను పంపించాయి. సముద్రం యొక్క యుఎస్ నేవీ కూడా భయపడేంత భారీ యుద్ధనౌకలు అలల మీద గుమాగుడాయి. కాని ఈ సమయంలో అతిపెద్దది వార్తలు వస్తున్నాయి. ఇది అమెరికాకు అలాంటి షాక్ ఇచ్చింది. దీని ప్రతిధ్వని సంవత్సరాల తరబడి ఉంటుంది, వరకు వినబడుతుంది. ఈ దెబ్బ కొట్టింది మరెవరో కాదు, ఆ అమెరికా మిత్రులే. అతను ఎక్కువగా విశ్వసించినవారు. ఇప్పటివరకు అమెరికా సుంకాలతో ప్రపంచాన్ని భయపెడుతోంది. ఏ దేశాలు అని ట్రంప్ అన్నారు అంగీకరించని వారిపై భారీ పన్నులు విధించబడతాయి. కాని ఇప్పుడు పట్టికలు మారాయి. అమెరికా మిత్రదేశాలే ట్రంప్కు మద్దతుగా నిలిచాయి. ఈ ఖాళీ టారిఫ్ విధానాలు బహిర్గతమయ్యాయి. సింహం చర్మంలో అమెరికా దాగి ఉందని ప్రపంచానికే చాటి చెప్పాడు. ఒక తోడేలు ఉంది,
దాని దంతాలు ఇప్పుడు పడిపోయాయి. ఈ మొత్తం సంఘటనలో అత్యంత ఉత్తేజకరమైన మలుపు నాటో నేరుగా వచ్చింది సహాయం కోసం అప్పీల్కి పంపబడింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, నాటో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సంస్థ ఈరోజు భారత్పై ఆశలు పెట్టుకున్నాడు, విశాలమైన కళ్లతో చూస్తున్నారు. అమెరికా విషయంలో నాటో భారతదేశం నుండి ప్రధాన సహాయాన్ని కోరింది. ఇది నేడు భారతదేశం యొక్క పెరుగుతున్న స్థాయి ప్రపంచంలోని అగ్రరాజ్యాలు తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి న్యూఢిల్లీ తలుపులు తడుతున్నాయి. మరోవైపు చైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. అమెరికా గట్టిగా కొట్టబడింది. చైనా తన కొత్త మరియు ప్రమాదకరమైన యుద్ధనౌకలను నేరుగా ప్రారంభించింది. అమెరికా ముందుకు తీసుకురాబడింది. దక్షిణ చైనా సముద్రంలో చైనాను చుట్టుముట్టడం గురించి మాట్లాడింది ఇదే అమెరికా. నేడు చైనా తన స్వంత ఇంట్లోకి ప్రవేశించి అతనిని సవాలు చేశాడు. మరి ఈ అవకాశం కోసమే రష్యా ఎదురు చూస్తోందా అనిపించింది. రష్యా తన భయంకరమైన నార్థర్న్ కమాండ్ను ప్రారంభించింది. అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధ ప్రాంతంలో బలగాలు మోహరించబడ్డాయి. ఇప్పుడు అమెరికా అన్ని వైపుల నుండి ఎలా చుట్టుముట్టబడిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఇప్పుడే. ఒకవైపు అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైంది. మరోవైపు అమెరికా కూడా వ్యూహాత్మక రంగంలో కుదుపులకు గురవుతోంది. అది జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా పట్టు బలహీనపడుతుందని ప్రపంచం స్పష్టంగా చూస్తోంది. నిన్నటి వరకు అమెరికాను అనుసరించిన దేశాలు ఇప్పుడు భారతదేశంతో చేయి కలిపి నడుస్తున్నాయి. ఫ్రాన్స్ నుండి జర్మనీ వరకు ప్రధాన యూరోపియన్ శక్తులు భారతదేశంతో చేతులు కలిపాయి. వారు భారతదేశంతో ఒప్పందాలపై సంతకం చేశారు. అవి అమెరికాకు నేరుగా చెంపదెబ్బ. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం మరియు ఆక్రమించడం గురించి అమెరికా మాట్లాడిందని మీరు గుర్తుంచుకోవచ్చు. ఈ చర్య మొత్తం యూరప్ను ఆగ్రహించింది మరియు నాటో ట్రంప్తో జతకట్టడం వల్ల నష్టాలు మాత్రమే వస్తాయని నాటో దేశాలు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాయి. భారతదేశంతో తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటే చాలా మంచిది. ఈ లక్ష్యంతో ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మరియు అనేక ఇతర దేశాలు నేడు భారతదేశంతో నిలబడి ఉన్నాయి. మిత్రులారా, ట్రంప్ ఇప్పుడు తన ఉచ్చులో తానే పడిపోతున్నాడు. అతను ప్రతి విషయంలోనూ ఒంటరిగా మారుతున్నాడు. మరియు దీనికి అతిపెద్ద రుజువు ఏమిటంటే ఇప్పుడు భారతదేశం పట్ల ట్రంప్ వైఖరి పూర్తిగా మెత్తబడింది. గతంలో అతను భారతదేశాన్ని బెదిరించేవాడు. కాని ఇప్పుడు అతను ముఖస్తుతికి పాల్పడ్డాడు. భారతదేశం మొత్తం ప్రపంచం ముందు గుర్తింపు పొందడం ప్రారంభించిన వెంటనే అమెరికా తన శక్తిని కోల్పోయింది. మీరు చూడండి, 2023 నుండి భారతదేశం చేసిన దౌత్యపరమైన చర్యలు ఉత్తమ దేశాలను కూడా ఆశ్చర్యపరిచాయి. ఒకవైపు చైనా, మరోవైపు రష్యా, అప్పుడు ఆస్ట్రేలియా, జపాన్ మరియు ఫ్రాన్స్ మరియు జర్మనీ కూడా అవన్నీ నేడు భారతదేశాన్ని తమ అత్యంత ముఖ్యమైన దేశంగా భావిస్తున్నాయి. వారు దీనిని ఒక ముఖ్యమైన భాగస్వామిగా భావిస్తున్నారు. వారు ఒకప్పుడు అమెరికా శిబిరంలో ఉండేవారు, కాని నేడు వారు భారతదేశంతో నిలుస్తున్నారు. అప్పటి నుండి ట్రంప్ పరిస్థితి విషమంగా ఉంది. భారతదేశం ఇకపై బెదిరించగల లేదా బెదిరించగల పాత భారతదేశం కాదని ఆయన గ్రహించారు. ప్రపంచంలోని ప్రధాన శక్తులు భారతదేశాన్ని తమ నాయకుడిగా, తమ నాయకురాలిగా భావిస్తున్నాయి మరియు అమెరికాకు వ్యతిరేకంగా భారతదేశాన్ని కవచంగా మోహరించాయి, ఒక ముందు వరుసలో. మరియు ఒకప్పుడు భారతదేశాన్ని తన అతిపెద్ద శత్రువుగా భావించిన చైనా కూడా నేడు భారతదేశం విషయంలో కూడా వాషింగ్టన్లో సంచలనం సృష్టించిన ఒక అడుగు వేసింది. చైనా చేసింది అమెరికాకు తీవ్రమైన ఆర్థిక దెబ్బ తగిలింది. ఈ దెబ్బ చిన్నది కాదు. అమెరికాకు వెళ్లబోయే బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చైనా లాక్కుంది. మొత్తం కథ ఏమిటి? మిత్రులారా, ఒకటి కాదు, చాలా వార్తల కథనాలు ఉన్నాయి. మరియు మీరు ఈ కథనాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉన్నారో మీరు కనుగొంటారు. భారతదేశానికి లొంగిపోవాల్సి వచ్చింది. దీని వెనుక భారతదేశం యొక్క అద్భుతమైన దౌత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మిత్రులారా, అమెరికా తన స్థావరంగా మరియు కోటగా భావించిన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం దాని పట్టు నుండి జారిపోతోంది. అమెరికన్ నావికాదళ ఆధిపత్యం క్షీణిస్తోంది. పరిస్థితి ఎలా ఉందంటే అమెరికా మినహా ప్రపంచంలోని అన్ని నావికాదళాలు
తమ యుద్ధ నౌకలతో ట్రంప్కు వ్యతిరేకంగా సమీకరించబడ్డాయి. మీరు నిశితంగా పరిశీలిస్తే ఒకవైపు ట్రంప్ మొండి విధానాలను మీరు చూస్తారు, మరియు మరోవైపు మొత్తం ప్రపంచం యొక్క ఐక్యశక్తి. దాని స్వంతంగా తయారు చేసుకున్న చిక్కులో చిక్కుకున్న అమెరికా వెనుకబడి ఉంది. ఇప్పటివరకు చర్చ వెనిజులా గురించి. అమెరికా దృష్టి వెనిజులా చమురుపైనే ఉంది. 2020 వరకు వెనిజులా ముడి చమురును అమెరికా నియంత్రించాలని ట్రంప్ కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కల చెదిరిపోయింది. వెనిజులా చమురు కూడా ట్రంప్ చేతుల్లోంచి జారిపోయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇలా నిర్ణయించుకున్నాయి. వెనిజులా శక్తి మరియు వనరులను నిర్వహించే బాధ్యత భారతదేశానికి అప్పగించబడాలి. దీని అర్థం ఇప్పుడు చమురులో ఎక్కువ భాగం నియంత్రణ భారతదేశం చేతుల్లోకి రాబోతోంది. ఈ మొత్తం పరిణామం మధ్య భారతదేశంతో ఒక ప్రధాన సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా ఫ్రాన్స్ను ఏకతాటిపైకి తీసుకురావడంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. మరియు జర్మనీ మరియు దీనికి సంబంధించిన అన్ని క్రెడిట్ మన విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్కు చెందుతుంది. జయశంకర్ ఆయన ప్రస్తుతం నాటో దేశాలతో ఒకదాని తర్వాత ఒకటి మారథాన్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆసక్తికరంగా భారతదేశం ఈ సమావేశాల కోసం అడగలేదు. బదులుగా నాటో దేశాలు స్వయంగా వస్తున్నాయి. భారతదేశంతో వారి చర్చలు వీలైనంత త్వరగా పురోగమించాలని మరియు ట్రంప్ను ఆపాలని వారు కోరుకుంటున్నారు. భారతదేశంతో కలిసి కొన్ని ప్రధాన ప్రణాళికలు చేయాలి. ఇది మాత్రమే కాదు, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు ప్రధానమంత్రి మోడీకి నేరుగా విజ్ఞప్తి చేశారు. ట్రంప్ ప్రమాదకరమైన విధానాల నుండి వెనిజులాను రక్షించగల ఏకైక దేశం భారతదేశం అని ఆమె అన్నారు. ఇది భారతదేశం యొక్క ప్రభావం. సంక్షోభ సమయాల్లో ప్రపంచం నమ్ముతుంది, భారతదేశం మాత్రమే నిష్పాక్షిక సహాయం అందించగలదు. ఇప్పుడు నాటో నుండి చాలా పెద్ద ఆఫర్ వచ్చింది. భారతదేశానికి దాని సరైన స్థానాన్ని, దానికి ఆ స్థానాన్ని ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని నాటో స్పష్టం చేసింది. నిజంగా అర్హమైనది. అవును, నేను ఏమి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం శాశ్వత స్థానం. ఇప్పటివరకు కొన్ని కారణంగా భారతదేశం ఆ స్థానాన్ని పొందలేకపోయింది దేశాలు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. లో కూర్చున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, ప్రధాన శక్తులు భారతదేశానికి తమ మద్దతును ఇచ్చాయి. భారతదేశం యొక్క వీటో పవర్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయం పెరుగుతోంది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి అత్యున్నత హోదా ఇవ్వాలని చెబుతున్నారు. కాని మిత్రులారా, ఇది ప్రారంభం మాత్రమే. చైనా అమెరికాకు తగిలిన దెబ్బ మరింత ప్రమాదకరమైనది. చైనా అమెరికాకు గట్టి దెబ్బ తగిలింది. ఒకవైపు చైనా తన యుద్ధనౌకలను ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికాకు ఎదురుగా మోహరించింది. అది తన జలాంతర్గాములను కూడా అక్కడికి పంపింది. మరోవైపు చైనా అమెరికాపై ఒక పెద్ద ఆర్థిక చర్య తీసుకుంది. అమెరికాకు ఎగుమతి చేయబడిన అరుదైన భూమి పదార్థాలపై ప్రత్యక్ష నిషేధం విధించింది. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, ఈ అరుదైన భూమి ఏమిటి పదార్థం? మిత్రులారా, ఇది ఖనిజం, నేల. అది లేకుండా నేటి ఆధునికత, ప్రపంచం పనిచేయదు. ఇది మీ మొబైల్ ఫోన్ నుండి కంప్యూటర్ చిప్ల వరకు, ఫైటర్ జెట్ల నుండి క్షిపణుల వరకు ప్రతిదానిలోనూ ఉపయోగించబడుతుంది. మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వలను కలిగి ఉంది. చైనా అమెరికాకు $1 బిలియన్ విలువైన అరుదైన భూమి పదార్థాలను పంపినట్లు స్పష్టంగా పేర్కొంది. కాని ఇప్పటి నుండి 1 గ్రాము అరుదైన భూమి పదార్థాలు కూడా అమెరికాకు వెళ్లవు. ఇది అమెరికా యొక్క మొత్తం టెక్ మరియు రక్షణ పరిశ్రమను కదిలించింది. ఈ పదార్థం లేకుండా అమెరికా F-35ను నిర్మించలేకపోతుంది, లేదా దాని గైడెడ్ క్షిపణులు. కాని కథలో మరో మలుపు ఉంది. చైనా అమెరికాను తిరస్కరించింది, కాని భారతదేశానికి దాని తలుపులు తెరిచింది. అవును, చైనా భారతదేశానికి పెద్ద మొత్తంలో ఓడలను పంపింది, పూర్తిగా అరుదైన భూమి పదార్థాలతో నిండి ఉంది. భారతదేశంతో సంబంధాలు మెరుగుపడుతున్నాయని మరియు గతంలో యుఎస్కు పంపిన సామాగ్రి ఇప్పుడు భారతదేశానికి పంపబడుతుందని చైనా పేర్కొంది. దీనికోసం చైనా భారతదేశానికి తన మార్కెట్ను తెరిచింది. అంతేకాకుండా చైనా యొక్క అతిపెద్ద ఎగుమతిదారులలో చాలామంది ప్రభావితమయ్యారు.
ఇప్పుడు భారతదేశానికి ఇవ్వబడుతుంది. దీనికోసం చైనా తన మార్కెట్ను భారతదేశానికి తెరిచింది. అంతేకాకుండా అనేక పెద్ద చైనీస్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఇప్పుడు తమ వస్తువులను ప్యాక్ చేసి భారతదేశానికి తరలిపోతున్నాయి. వారు ట్రంప్ అని అంటున్నారు యొక్క సుంకాలు వారికి భారంగా మారాయి. అందువల్ల వారు ఇప్పుడు భారతదేశంలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. భారత ప్రభుత్వం కూడా దీనికి తన సమ్మతిని ఇచ్చింది. ట్రంప్ ఇవన్నీ చూసి పూర్తిగా దిగ్భ్రాంతి చెందాడు. అతను అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడ్డాడు. అతను తన రాజ్యంగా భావించిన అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓడరేవులు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. యుఎస్ నావికాదళం వెనుకబడి ఉంది. సముద్రం మధ్యలోకి చేరుకున్న అమెరికన్ నౌకలను తిరిగి రావాలని ఆదేశిస్తున్నారు. అమెరికా బెదిరింపులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయని నిరూపించబడుతున్నాయి. గత 24 గంటలుగా యుఎస్ నిరంతరం ఇరాన్ను బెదిరిస్తోంది. అమెరికా తన B-52 బాంబర్లను మోహరించిందని వార్తలు వచ్చాయి. యుద్ధం ప్రారంభం కానున్నట్టు అనిపించింది. కానీ అకస్మాత్తుగా అమెరికా తన నిర్ణయాలన్నింటినీ తిప్పికొట్టింది. ఇరాన్ను నేరుగా నాశనం చేయాలని మాట్లాడుతున్న ట్రంప్ తన వైమానిక దళాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు దాడి లేదా వైమానిక దాడి లేదు. ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే అమెరికా ఇరాన్పై దాడి చేస్తే రష్యా మరియు చైనా చూస్తూ కూర్చోవని, భారతదేశం కూడా కోపంగా ఉంటుందని అమెరికా భయపడుతోంది. వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాయబారి ద్వారా భారతదేశానికి చాలా రహస్య సందేశాన్ని పంపరని కూడా ఇది చెబుతుంది. భారతదేశంతో ఇంకా ఒప్పందం కుదరనప్పటికీ ఇప్పుడు ఎప్పుడైనా భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నానని ట్రంప్ అన్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది భారతదేశాన్ని సందర్శించాలనుకుంటున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఆయన భారతదేశానికి రావాలనుకుంటున్నారు. స్నేహితులారా, కేవలం 24 గంటల క్రితం అతను 500% సుంకాలు విధిస్తానని బెదిరిస్తున్నాడు. అతని స్వరం అకస్మాత్తుగా ఎలా మారిపోయింది? అతను అకస్మాత్తుగా ఎలా మెత్తబడ్డాడు? అతను అంత మెత్తగా ఎలా మారాడు? ఇది భారతదేశం యొక్క బలం. భారతదేశంతో గొడవ పడటం ఆత్మహత్య చేసుకోవడం లాంటిదని అమెరికా 48 గంటల్లోనే గ్రహించింది. భారతదేశం వంటి అగ్రరాజ్యాన్ని ఎదుర్కోవడం అమెరికా చేసిన అతిపెద్ద తప్పు. ట్రంప్ పట్ల వ్యతిరేకత ఇప్పుడు అమెరికాలో ప్రారంభమైంది. అమెరికా విధానానికి మాస్టర్గా పరిగణించబడే మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్ను విమర్శించారు. ఒబామా భారతదేశాన్ని ఎదుర్కోవడం ద్వారా స్పష్టంగా పేర్కొన్నాడు, ట్రంప్ తనను తాను ఇబ్బంది పెట్టుకున్నాడు. ట్రంప్ ఇప్పుడు లొంగిపోవాల్సి ఉంటుందని, అదే జరిగిందని ఆయన అన్నారు. ట్రంప్ భారతదేశాన్ని సందర్శించాలనుకుంటున్నట్లు చేసిన ప్రకటన అతను లొంగిపోయాడనడానికి రుజువు. ఈ మొత్తం ఆటలో రష్యా కూడా తన పాత్రను పోషించింది. ట్రంప్ భారతదేశం మరియు రష్యా మధ్య దూరాన్ని సృష్టించాలనుకున్నాడు. కానీ రష్యా అలాంటి ప్రకటన చేసింది. ట్రంప్ దిగ్భ్రాంతి చెందారు. అమెరికా భారతదేశాన్ని దూరం చేయడానికి ఎంత ప్రయత్నిస్తే రష్యా భారతదేశానికి అంత దగ్గరవుతుందని రష్యా స్పష్టం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, రష్యా చమురు భారతదేశంతో సరఫరా 12% పెరిగింది. అంటే ట్రంప్ తగ్గించాలనుకున్న చోట వాణిజ్యం పెరిగింది. భారతదేశం ట్రంప్ మాటలను ఒక చెవితో తీసుకుంది మరియు మరొక చెవితో దానిని బయటపెట్టింది. ఇంతలో గ్రీన్లాండ్కు సంబంధించి యూరప్లో గందరగోళం నెలకొంది. ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం గురించి మాట్లాడారు. డెన్మార్క్ నేరుగా డెన్మార్క్తో నిలబడింది. భారతదేశం వారికి మద్దతు ఇస్తే అమెరికా గ్రీన్లాండ్ వైపు చూసే ధైర్యం కూడా చేయదని వారు అంటున్నారు. అమెరికా బలవంతంగా ప్రయోగిస్తే దాని ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. అది ఎప్పటికీ కోలుకోదు. ఈ అంశాలన్నింటి మధ్య భారతదేశం పాత్ర కీలకంగా మారింది. ట్రంప్ ఇప్పటికీ సంబంధాలు కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం. మృదువుగా ప్రవర్తించవలసి వస్తుంది. ఎందుకంటే భారతదేశం కూడా బ్రిక్స్లో సభ్యత్వం కలిగి ఉంది మరియు నాటో దేశాలతో కూడా మంచి స్నేహాన్ని కలిగి ఉంది. భారతదేశం ప్రపంచంలోని 2 వర్గాల మధ్య వారధిగా పనిచేస్తోంది. ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు భారతదేశం యొక్క శక్తిచే ప్రభావితమవుతాయి. అందుకే ట్రంప్ యుఎన్ నుండి తలుపు కూడా చూపబడింది.
అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం ఏకమవుతున్న తీరు, అతను ప్రపంచ అమెరికా తిరిగి రావడం అసాధ్యం అనిపించే స్థాయికి రాజకీయాలు తీసుకురాబడ్డాయి. ఇది అమెరికా అతను ప్రపంచానికి యజమాని అని విశ్వాసం. ఇప్పుడు అదే అతని బలహీనతగా మారింది. ఇప్పుడు వైట్ హౌస్ లోపల కూడా పోరు మొదలైంది. ట్రంప్ బృందం భారతదేశంపై సుంకాలను బెదిరించడం తమ అతిపెద్ద తప్పు అని 18 గంటల 57 నిమిషాలు ప్రజలు మాత్రమే అంగీకరిస్తున్నారు. భారతదేశం ఇప్పుడు ఆర్థికంగా మరియు దౌత్యపరంగా ఉంది. అతను అమెరికాను ఒంటరిగా నిర్వహించగలిగేంత శక్తివంతంగా మారాడు. అమెరికా సన్నిహిత మిత్రులు జపాన్ మరియు ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ ప్రాంతంలో అమెరికా కాదు, భారతదేశం బాస్ అని వారు సూచిస్తున్నారు. జపాన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. సంతులనం యొక్క కేంద్రం ఇప్పుడు భారతదేశం. క్వాడ్లో భారత్ను అగ్రగామిగా పరిగణించాలని ఆస్ట్రేలియా కూడా వాదించింది. ఇది అమెరికాది. ఇది అతనికి షాక్ కంటే తక్కువ కాదు, ఎందుకంటే అతను క్వాడ్ని తన ఆయుధంగా భావించాడు. కాని ఇప్పుడు ఆ ఆయుధం భారతదేశం చేతిలో ఉంది. యూరోపియన్ అమెరికాతో జీవించడం ఇప్పుడు ఆర్థిక ఆత్మహత్య లాంటిదని యూనియన్లో చర్చ కూడా ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు స్పెయిన్ వంటి దేశాలు ఇప్పుడు మేము భారతదేశాన్ని మా కొత్త భాగస్వామిగా పరిగణిస్తున్నాము. భారత్తో రక్షణ సహకారానికి కొత్త ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు అన్నారు. మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. యూరప్ ఇక అమెరికా నీడలో బతకదని అమెరికాకు ఇది ప్రత్యక్ష సందేశం. మరోవైపు రష్యా భారత్కు ఇచ్చింది దాని అత్యంత అధునాతన రక్షణ సాంకేతికతను అందించడానికి ప్రకటించింది. దీంతో అమెరికా ఆయుధ కంపెనీల్లో భయాందోళన నెలకొంది. భారతదేశమైతే రష్యా టెక్నాలజీ మరియు యూరోపియన్ మద్దతును పొందితే అమెరికా ఆయుధ మార్కెట్ కుప్పకూలిపోతుంది. ఇప్పుడు అమెరికన్ మీడియాలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ అమెరికాను ప్రపంచం నుండి దూరం చేశారా? ఒకవైపు చైనా డాలర్ను సవాలు చేస్తోంది, మరోవైపు భారతదేశం తన సొంత కరెన్సీతో వ్యాపారం చేస్తోంది. రష్యా ఇప్పటికే డాలర్ను విడిచిపెట్టింది. ఈ మూడు కలిసి రావడం డాలర్కు హెచ్చరిక సంకేతం. బ్రిక్స్ దేశాలు ఇప్పుడు అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాలలో జరిగే ఉమ్మడి సముద్ర విన్యాసాన్ని కూడా ప్లాన్ చేశాయి. ఇది యుఎస్ నావికాదళానికి ప్రత్యక్ష సవాలుగా ఉంది. ఇప్పటివరకు అమెరికా సముద్రాలపై ఆధిపత్యం చెలాయించింది. కాని ఇప్పుడు బహుళ సూపర్ పవర్స్ అక్కడ గస్తీ తిరుగుతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని అంతం చేస్తుంది. మిత్రులారా, భారతదేశం ఒక్క తూటా కూడా పేల్చకుండా, ఎటువంటి యుద్ధం లేకుండా దాని జ్ఞానం ద్వారా అమెరికాను వెనుకకు నెట్టింది. మరియు దౌత్యం. ట్రంప్ భారతదేశంతో తన విధానాన్ని మార్చుకోవాలని అమెరికాలో ఇప్పుడు స్వరాలు వినిపిస్తున్నాయి. భారతదేశం పూర్తిగా బ్రిక్స్ మరియు యూరప్తో పొత్తు పెట్టుకుంటే ప్రపంచంలో అమెరికా ఒంటరిగా మిగిలిపోతుంది. ఇదే కారణం. అమెరికా భాష మారిపోయిందనే భయం ఉంది. బెదిరింపులకు బదులుగా వారు సహకారం మరియు భాగస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. భారతదేశం కూడా స్పష్టం చేసింది, అది ఎవరి బంటుగా మారదని, కాని దాని స్వంత జాతీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటుందని. నేడు భారతదేశం ఇకపై విధాన రూపకర్త కాదని ప్రపంచానికి సందేశం అందింది. కాని విధాన రూపకర్త. ఈ యుద్ధం ఇకపై ఆయుధాల గురించి మాత్రమే కాదు, ఇది ఆధిపత్యం కోసం జరిగే యుద్ధం, మరియు భారతదేశం దానిని నిరంతరం గెలుస్తోంది. రహస్య బ్రిక్స్ సమావేశాలలో వాణిజ్యం ఇప్పుడు డాలర్కు బదులుగా పరస్పర కరెన్సీలలో నిర్వహించబడుతుందని నిర్ణయించబడింది. ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకను విచ్ఛిన్నం చేయడం లాంటిది. పెట్టుబడిదారులు అమెరికా భవిష్యత్తుపై విశ్వాసం కోల్పోవడం వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఇంతలో భారతదేశం నిశ్శబ్దంగా ఆసియాలో తన ముద్ర వేస్తోంది. ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా, బ్రెజిల్ మరియు అర్జెంటీనా వంటి దేశాలు ఇప్పుడు భారతదేశంలో చేరాలని కోరుకుంటున్నాయి. చివరగా మిత్రులారా, ప్రపంచం మారుతోందని స్పష్టమైంది. మనం మాట్లాడుతున్న కొత్త ప్రపంచ క్రమం ఉదయించింది. మరియు ఆ సూర్యుడు భారతదేశం. నేడు అమెరికా వంటి సూపర్ పవర్ను వంగే నమస్కరించమని బలవంతం చేసే ఎవరైనా ఉంటే, చర్చలు జరపడానికి మరియు రాజీ పడటానికి, అది మన భారతదేశం. ఇది మనందరికీ గర్వకారణం. మన ప్రభుత్వం,
మన సైన్యం మరియు మన దౌత్యం అసాధ్యం అనిపించిన దానిని సాధించాయి. మిత్రులారా, భారతదేశం ఇప్పుడు ప్రపంచాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉందని మీరు కూడా విశ్వసిస్తే దయచేసి వ్యాఖ్యల విభాగంలో జై హింద్ మరియు భారత్ మాతా కీ జై అని రాయండి.